కర్కాటకం వారికి రాహువు అష్టమ స్థానంలో ఉంటూ కుజుడి యొక్క నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు ఆగస్టు 2 నుంచి. ఆగస్ట్ 2 నుంచి ఒక 6 నెలల పాటు అక్కడ ఉంటాడు. దాదాపుగా ఏప్రిల్ 1st వీక్ వరకు ఉంటాడు, అంటే 9వ తేదీ వరకు సంథింగ్. ఇందులో నవంబర్ 25-30 తారీఖుల మధ్యలో మారడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క యాప్లో ఒక్కో రకంగా ఇస్తాడు. కాబట్టి డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ మకరంలోకి, డిసెంబర్కి ముందంతా కూడా కుంభంలో ఉంటాడు. ఇది రాహు కుజుడి యొక్క నక్షత్రంలో. ఈ రెండు విరుద్ధమైనటువంటి ఎనర్జీస్. మరి ఈ నక్షత్రంలోకి రాహు ఎనర్జీ వెళ్తున్నందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, మీకు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉద్యోగం విషయంలో మార్పులు, విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు మీకు మీ జన్మజాతకంలో కుజుడు యోగకారకుడు కాకపోతే, అయితే రాహు నక్షత్రంలో రాహు వచ్చి కుజ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కదా ఆగస్టు 1 నుంచి కూడా చూసుకుంటే, అంటే 2 నుంచి మారుతున్నాడు, బట్ 1 నుంచి దాని రిజల్ట్ ఉంటుంది. అయితే ఇదే కుజుడు నవంబర్ ఎండింగ్ నుంచి, అంటే డిసెంబర్ నుంచి దాదాపుగా మనకి అంటే 25 నుంచి కొన్నిట్లో చూపిస్తుంది, అయితే డిసెంబర్ నుంచి వేసుకుంటే సప్తమంలోకి వస్తున్నాడు రాహు. కాబట్టి ఈ సప్తమ స్థాన రాహువు ఎప్పుడు కూడా మీరు వివాహము, అదేవిధంగా ఈ సప్తమంలో రాహు వస్తున్నందుకు జీవిత భాగస్వామికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఒకటి, మీరు వివాహ సంబంధించిన విషయంలో మనుషుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో అనవసరించిన ఘర్షణలు, కోపాలు, తాపాలు వస్తూ ఉంటాయి. కాకపోతే జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతుంది, లేదా అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. కాకపోతే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు ఏదైనా వివాదాస్పదమైన ప్రాపర్టీలు తీసుకునేటువంటి కాంబినేషన్ కూడా ఇస్తుంది. అంటే అటువంటి రిజల్ట్స్ కూడా ఇది ఇస్తుంది. కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు జీవిత భాగస్వామిని, మరియు మీరు ఏదైనా ప్రాపర్టీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, గోవులు క్యారెట్స్ బెల్లము తినిపించడం, ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి జ్యోతిష్శాస్త్రంలో కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అని ఉంటాయి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటూ ఉంటారు. అంటే రెండు యోగించే గ్రహాలు, ఆ లగ్నానికి యోగించే గ్రహాలు రెండు కలయిక వల్ల ఒక యోగం, ఆ లగ్నానికి అవయోగ గ్రహాల వల్ల యోగం, రెండు శుభగ్రహాల వల్ల ఒక యోగము, లేదా రెండు పాపగ్రహాల వల్ల ఒక యోగం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండు పాపగ్రహాలు కలిశాయి, అది కనుక 3వ స్థానంలోనో 6వ స్థానంలోనో లాభస్థానంలోనో దశమ స్థానంలో కలిస్తే చాలా మంచి ఫలితాలు, అంటే వాళ్ళు చాలా బాగా పోరాడగలుగుతారు. అలా కాకుండా శుభస్థానాల్లో కలిసాయి అంటే 2వ స్థానంలో కలిసింది అనుకోండి, ధనం వల్ల కుటుంబం వల్ల ఇబ్బంది. 4వ భావంలో కలిస్తే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయం పట్ల కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమంలో అయితే యాక్సిడెంట్స్ ఇస్తూ ఉంటుంది, భాగ్యంలో అయితే తండ్రితోని గురువులతోని హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. 12వ భావంలో కనుక రెండు పాపగ్రహాలు కలిస్తే వివాహ సంబంధించిన, అంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అది మరి ఈ పాపగ్రహాల్లో ముఖ్యంగా సర్పదోషాన్ని ఇచ్చే గ్రహాలు, ఎందుకంటే రాహువు గనక కుజ నక్షత్రాల్లో ఉన్న కుజుడితో ఉన్న సర్పదోషము అంటూ ఉంటారు. మరి దీనికి ఏం చేయాలి? దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు ఆశ్లేష బలి అంటూ ఉంటారు. ఆశ్లేష బలి చాలా మంది తెలియక ఏమనుకుంటారు, ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఆశ్లేష బలి చేయాలనుకుంటారు. కాదు, సర్పదోషం ఏర్పడినప్పుడు ఆశ్లేష బలి చేయాలి, గుర్తుపెట్టుకోండి. దానికి శాస్త్రంలో కుజరాహువుల కలయిక కానీ, కుజ శని యొక్క కలయిక కానీ, కుజ బుధ కలయిక కానీ, రవిరాహు కూడా సర్పదోషమే కానీ కొంత పితృదోషాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శని కేతువులు మరియు బుధుడు కుజుడు, అదేవిధంగా శని రాహువు, ఇలాగా సర్పదోషాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఇందులో తీవ్ర సర్పదోషం ఉందా లేకపోతే స్వల్ప సర్పదోషం ఉందా అనేది చూసుకోవాలి. మళ్ళీ కాలసర్పదోషం కాదండి. కాలసర్పదోషం అంటే కాలానికి సంబంధించింది, అది జాతకానికి చూడకూడదు. అన్ని గ్రహాలు మనకి
ఒకవైపు అంటే పూర్తిగా రాహుకేతుల వైపు వచ్చేస్తే దాన్ని కాల్సప దోషం అంటూ ఉంటారు. అందుకే చూడండి, మనకి ఇప్పుడు కాల్సప దోషంలో ఉన్నందుకు, గురువు అతిచారంలో ఉన్నందుకు రకరకాల దేశాలకు యుద్ధాలు, గందరగోళాలు జరుగుతున్నాయి మనకి. రైట్. అయితే పర్సనల్ చార్ట్లో ఉండే సర్పదోషము ఏ రాసుల్లో ఉండే, శత్రుక్షేత్రాల్లో ఉంటే తీవ్రంగా ఉంటుంది, మిత్రక్షేత్రాల్లో ఉంటే అంత ప్రభావం ఉండదు. ఇది ఒక ఎత్తు. అయితే ఎంతసేపు సర్పదోషం ఉందనగానే భయపడ్డం కాదు, అసలు ఆ దోషం నిజంగానే మీకు పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. అంటే ఏమిటి, ఎలా తెలుసుకుంటాం అది? మీకు అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఊరికి ఒక సునామీ వచ్చింది. రైట్. ఆ సునామీ ఈయన పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ల తర్వాత వస్తుందని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. ఈయన బ్రతకడం ఒక 90 ఏళ్ళు బ్రతికాడు ఒక మనిషి. 100 ఏళ్ల తర్వాత సునామీ వస్తే ఏమవుతుంది? ఈయనకి ఏముండదుగా. అలా కాకుండా ఈ జీవుడు పుట్టిన ఒక 20 ఏళ్ళకి అదే ఊర్లో ఉంటాడు, సునామీ వచ్చింది, ఆ సముద్ర పొట్టునే ఉంటాడు, అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు మీ జీవితంలో మీ మహాదశలు, అంతర్దశలు ఎప్పుడు ఇండికేట్ చేస్తున్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదా చిన్నప్పుడు అండి మేము సముద్ర పొడ్డున ఉండేవాళ్ళము, సునామీ వస్తుందని హెచ్చరిక వల్ల మా వాళ్ళు నన్ను చిన్న పిల్లల్ని అప్పుడు తీసుకుని వెళ్ళే వేరే ఊరికి, అందులో మా ఊరికి సునామీ వచ్చిపోయింది అంటూ ఉంటారు. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది ఆ దశ, మీరు పెద్ద అయ్యారు, చిన్నప్పుడు అయిపోయిన దశ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. అది సర్పదోషం కానివ్వండి, లేకపోతే పితృదోషాలు కానివ్వండి, ఏమైనా. అయితే పితృదోషాలకు మాత్రం కొంచెం యాన్స్టర్స్ నుంచి వస్తూ ఉంటుంది, అది చూసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మహాదశ ఇండికేట్ చేస్తుందా లేదా మీకు సర్పదోషాన్ని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండికేట్ చేస్తుంది, ఏమి టెన్షన్ పడద్దు. చిన్న చిన్న రెమెడీస్లో కూడా చేసుకోవచ్చు. డబ్బులు ఉందండి, బాగా ఉన్నాయి, నేను ఆశ్లేష బలి చేయించుకుంటాను, సర్ప ప్రతిష్ఠ చేయించుకుంటాను, అది మీ ఇష్టం. మీకు ధనం ఉంటే చేయించుకోండి, నేనేమీ కాదనట్లేదు, దానివల్ల మంచిదే. కానీ ధనం లేని వాళ్ళు కూడా నేను సర్పశాంతి చేయించుకుంటే కానీ నా జీవితం బాగుపడదు, లేకపోతే పెద్ద పెద్ద ఆశ్లేష బళ్ళు వేలు లక్షలు ఖర్చు పెడితే కానీ నాకు బాగుపడదు అనుకుంటే తప్పది. సింపుల్గా ఏం లేదు, మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అక్కడ సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. చక్కగా ఒక చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, గంధం కలిపిన వాటర్ తీసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కనుక మీరు చేసి, ఒక 3 కావచ్చు, 7 కావచ్చు, 11 కావచ్చు, 41 పర్లేదు, 21 పర్లేదు, మీ ఓపిక. ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, 41 చెప్పాను అనుకోండి, అయ్యో గురుగారు 41 ప్రదక్షిణాలు చెప్పారు, నేను తిరగలేనండి అంటే కాదు, 3 తిరగండి సరిపోతుంది. అలా ప్రదక్షిణం చేసి చక్కగా ఆ యొక్క చెట్టు కింద ఉండేటువంటి, ఆ వృక్షం కింద ఉండేటువంటి సర్ప వాటికి అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సర్పదోషం ఉందని బాధపడుతున్నారో, ఏ పనులు అవ్వట్లేదని టెన్షన్ పడుతున్నారో, ఎందుకంటే అది ఒక్కొక్క దగ్గర ఉంటే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ధనస్థానంలో ఇప్పుడు రాశిలో పడింది అనుకోండి సర్పదోషం, వాళ్ళకి విపరీతమైన కోపం, వాళ్ళు ఏం చేస్తుంటారో అర్థం కాదు, విపరీతమైన కోపాలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. అలా కాకుండా ధనస్థానంలోనూ కుటుంబ స్థానంలో అంటే కుటుంబంతో సరైన సపోర్ట్, కుటుంబ సపోర్ట్ వీళ్ళకి లేకపోవడం అలా వస్తూ ఉంటుంది. 3వ స్థానంలో సర్పదోషం ఏర్పడింది, అన్నదమ్ములు అక్క చెల్లెలతోనే గొడవలు వస్తూ ఉంటాయి. 4లో ఉంది ప్రాపర్టీస్ కొనడం వల్ల, వాహనాలు కొనడం వల్ల, లేదా 4-8 కనెక్టివిటీలో వచ్చింది సర్పదోషం, అప్పుడు వాహన యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి. సంతాన స్థానంలో ఒక సర్పదోషం వస్తే సంతానం ఆలస్యం అవ్వడం, కలగకపోవడం, కలిగినా అసలు మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతుంటుంది. 6లో ఉంటే పాపగ్రహాలు మంచిదే, కానీ శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది. 7వ భావంలో ఉంటే వివాహం విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. 8వ భావంలో ఉంటే తాతగారు ఆస్తి విషయంలో సర్పదోషం ఏర్పడినప్పుడు తాతగారు ఆస్తి మీరు డైరెక్ట్గా తీసుకోకుండా దాన్ని అమ్మేసి కొనుక్కోవాలి. అదేవిధంగా 8వ స్థానం కూడా ఈజ్ ఈక్వల్ టు యాక్సిడెంట్ ప్రోన్స్ ఇచ్చేది. అదేవిధంగా అంటే లైఫ్లో సడన్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. భాగ్యస్థానం అయితే గురువులతోని, తండ్రితోని సరైనటువంటి సఖ్యత ఉండదు. అదేవిధంగా మీకు 10వ స్థానం అయితే కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సర్పదోషం. 11వ స్థానం అయినట్లయితే అనేకమైన లాభాలు వస్తాయి ధైర్యంగా, సాహసంగా చేయడం వల్ల. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సర్పదోషం ఎప్పుడైతే ఏకాదశంలో ఉందో రావాల్సిన లాభాల విషయంలో కూడా ఎక్కువ కృషి చేయాల్సి వస్తూ ఉంటుంది. 12వ స్థానంలో సర్పదోషం ఏర్పడితే కనుక వివాహ జీవితం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక్కొక్క భావానికి అది ఏం యాక్ట్ చేస్తుంది అది తెలుసుకోవాలి. అంతేగాని సర్పదోషం ఉందని జీవితంలో అన్నీ పోతాయని కాదు, కేవలం మీకు అది మీ లగ్నం నుంచి గుర్తుపెట్టుకోండి, చంద్రుడి నుంచి కాదు. మీ పర్సనల్ చార్ట్లో మీ లగ్నం నుంచి ఏ భావాన్ని అయితే అది పాడు చేసిందో ఆ భావానికి సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఉంటుంది, అన్ని విషయాలకి కాదు. మరి దీనికి ఏమిటి అంటే నేను ఇందాక చెప్పినటువంటి పరిహార మార్గం చేసుకోవడం, గరుడ పురాణం వినడం కానీ చదవడం కానీ చేయడం,
సర్పసూక్త పారాయణం వినడం, సర్పసూక్త పారాయణం చేసుకోవడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, గోవులకి బెల్లపు ఉండలు 4 బెల్లపు ఉండలు, క్యారెట్స్ తినిపించడం, బీట్రూట్స్ తినపడం చేసినట్లయితే కూడా మీకు ఆ సర్పదోష ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. శ్రీమాత్రే నమః.